హలో ఆల్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ తేజ్ అండ్ శంకర్ డైరెక్షన్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. దాని ట్రైలర్ రిలీజ్ అయిందండి. దాని రియాక్షన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. శంకర్, రామ్ చరణ్ అండ్ దిల్ రాజు గారు కాంబినేషన్లో వస్తున్న మూవీ. ఇట్స్ బీన్ ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. రామ్ చరణ్ మూవీ మీన్ ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న లాంగ్ awaited మూవీ, ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. కాంట్ వెయిట్. హియర్ వి గో. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 చీమలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆకలిస్తుందంట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. గ్లోబల్ స్టార్. అచ్చా, పేరు మారిపోయిందా? మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్కి అయిపోయిందా ఇప్పుడు? మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు. నేను సైడ్ సత్యం. మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్లో వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే ఖైరా వదిలేస్తారు. దునియా. ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. నీకు నాకు సెట్ అవ్వదు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా. ఓ, అంజలి కూడా ఉంది. బొబ్బిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎస్జే సూర్య. ఓ, చాలా మంది ఉన్నారు దీంట్లో. సంయుక్త కన్య ఉన్నాడు, శ్రీకాంత్. Have a blast. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్. నేను చనిపోయే వరకు ఐఏఎస్. ఎస్ అనుకున్నాను, కలెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది. ఎస్, అర్థమైందిరా. అయ్యిందా? రాసివ్రా. రానా రాకి రాస్, సార్కి సార్. ఏం చేశాడు వాడు? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. ఓకే. సో ద డేట్ ఈస్ 10th Jan. ఓకే, సో 1 week టు గో. సో అదండి ట్రైలర్. అండ్ వెల్, వెరీ డిఫరెంట్ ట్రైలర్ అనే చెప్పాలి. ఎందుకంటే శంకర్ కాంబినేషన్ వస్తున్న సినిమా అండ్ రామ్ చరణ్ లాంగ్ ఆఫ్టర్ రిలీజ్ అవుతుంది. క్యాస్ట్ వైజ్గా చూస్తే మాత్రం సూపర్ క్యాస్ట్ ఉంది. ఐ మీన్ చాలామంది ఉన్నారు దాంట్లో, సపోర్టింగ్ యాక్టర్స్ కూడా. ఎస్జే సూర్య విలన్ రోల్లో, ఐ మీన్ తెలిసే కదా, చాలా సినిమాలు చేశాడు ఆయన. విలన్ నెగిటివ్ క్యారెక్టర్లో అదరగొట్టేస్తాం. సో ఆబ్వియస్లీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అర్థమవుతుంది మనకి ట్రైలర్ ప్రకారం. ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐ మీన్ కరప్షన్ ఉంటుంది, ఎందుకంటే కరప్షన్ గురించి సంథింగ్ ఏదో ఉంటుంది సినిమా. ఎందుకంటే స్టార్టింగ్లోనే స్టాక్ ఆఫ్ క్యాషెస్ చూపించాడు, ఒక ముద్ద పెట్టమని చెప్పి అన్నాడు. సో సంథింగ్ రిలేటబుల్ టు కరప్షన్ అండ్ పొలిటికల్ ఉంది కాబట్టి మన విలన్ కూడా పొలిటీషియన్. సో ఆ యాంగిల్లో నడుస్తుంది. ఐ మీన్ ఐ ఫీల్ లైక్ డిఫరెంట్ యాంగిల్ విత్ ద రొటీన్ స్టోరీ అని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఐఏఎస్ కలెక్టర్ ఒక ఏమంటారు, గవర్నమెంట్ అధికారి కరప్షన్ కోసం పోరాడుతుంటాడు. పొలిటికల్ ప్రెషర్స్ వస్తాయి మధ్యలో, ఇలాగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వస్తాయి. దట్స్ వాట్ ఐ కెన్ యాజ్ ఆఫ్ నో మేక్ ఇట్ ఇన్ ద ట్రైలర్. తప్పు కూడా ఉండొచ్చు, ఎందుకంటే ట్రైలర్లో ఆబ్వియస్లీ అన్నీ చూపించరు యాంగిల్స్. ట్రైలర్లోనే స్టోరీ తెలిసిపోతే ఎట్లాగా.
సినిమా చూసి వేస్ట్ కదా. సో ట్రైలర్లో అంత తెలియదు. దట్స్ వాట్ ఐ కెన్ మేక్ యాజ్ ఆఫ్ నో ట్రైలర్. అండ్ శంకర్ సిగ్నేచర్ సాంగ్స్ కనబడుతున్నాయి డెఫినెట్లీగా. భారీగా సెట్ గిట్టింగ్ అన్నీ ఉన్నట్టు అనిపెడుతుంది. ఖైరా అద్వానీ, ఐ మీన్ ఐ థింక్ పెళ్ళైనాక దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ ఐ థింక్ షీ ఈస్ డూయింగ్. ఐఎమ్ నాట్ రాంగ్ ఇఫ్ తో లాస్ట్ వాస్ మహేష్ బాబుతో, రైట్? మహేష్ బాబు తోటి చేసినట్టుంది లాస్ట్ ఖైరా అద్వానీ. భరత్ అనే నేను అనుకుంటా కదా మూవీ, ఐ థింక్. యా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. భరత్ అనే మూవీలో ఉన్నాయి కదా లాస్ట్ ఖైరా అద్వానీ చేసింది. దాని తర్వాత ఇదే అనుకుంటా మూవీ. మేబీ ఆ మధ్యలో మ్యారేజ్ అయిపోయింది, దెన్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఎనీవేస్ 1 వీక్లో వస్తుంది మూవీ. ఐ మీన్ ఇట్స్ అ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూవీ. సో హైప్ అయితే ఉంది. అండ్ రామ్ చరణ్కి కమ్బ్యాక్ మూవీ, ఐ మీన్ ఆ సక్సెస్ తర్వాత వస్తున్న మూవీ అనే చెప్పాలి. కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఆన్ దాట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. క్విక్గా మీతో పాటు కలిసి రియాక్ట్ చేద్దామని చెప్పి, అండ్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయింది, మీతో పాటు క్విక్గా కూర్చొని రియాక్ట్ చేద్దామని చెప్పి ఇమీడియట్గా చేయడం జరిగింది. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ దిస్ గివ్స్ మీ ఎ మోటివేషన్ టు మోర్ వీడియోస్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.